ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, రేపు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నీ జీవితంలో ఒక విచిత్రమైన వినూత్నమైన సంఘటన జరగబోతుంది. వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారండి. చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ హృదయం ఇన్నాళ్ళు మౌనంగా ఏడ్చింది. నువ్వు బయట నవ్విన లోపల గాయాలే. ప్రతిరోజు ఎందుకు నా జీవితమే ఇలా అని అనుకున్న క్షణాలు ఎన్నో. కానీ విను, ఆ ప్రతి కన్నీటి బిందువు వృధా కాలేదు. నువ్వు నిద్రపోయే ముందు నాతో మౌనంగా మాట్లాడిన ప్రతి మాట నాకు వినిపించింది తల్లి. నీ మనసులో దాచుకున్న భయం, నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన, నీ భర్త గురించి బాధ, నీ ఉద్యోగం గురించి టెన్షన్ అన్నీ నాకు తెలుసు తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: రేపు మధ్యాహ్నం 12 గంటలకు నీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా మెసేజ్ రావచ్చు, లేదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ వార్త వినవచ్చు. ఆ క్షణం నీ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఇది నిజమేనా అని నువ్వే నిన్ను అడుగుతావు. తల్లి, ఈ మార్పు ఒక్కసారిగా రాలేదు. ఇది నీ సహనానికి వచ్చిన ఫలితం. నువ్వు ఎన్నిసార్లు వదిలేయాలని అనుకున్నావో నాకు తెలుసు. కానీ ప్రతిసారి నువ్వు లేచావు. ప్రతిసారి ఓ దేవుడా నన్ను వదిలిపెట్టకు అన్నావు. అందుకే ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను తల్లి. నీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. నీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు నీకు సహాయం చేయడానికి సిద్ధమవుతున్నారు. నిన్ను పరీక్షించిన కాలం ముగుస్తుంది. నీ సహనానికి రివార్డు వస్తుంది. తల్లి, రేపు మధ్యాహ్నం 12 గంటల ముందు ఒక చిన్న ప్రార్థన చెయ్యి. నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఇలా అనమ్మా: నన్ను నమ్ముకున్న దేవుడా, నా కోసం నువ్వు సిద్ధం చేసిన మార్పుని నేను స్వీకరిస్తున్నాను. ఈ మాటల్లో విశ్వాసం ఉంచు. నీ చుట్టూ ఉన్న కొంతమంది నీ ఎదుగుదలను ఇష్టపడరు. నీ సైలెంట్ స్ట్రగుల్ వారికి అర్థం కాదు. కానీ నిన్ను దెబ్బతీసే వాళ్ళు కన్నా నిన్ను కాపాడే శక్తి పెద్దది తల్లి. రేపు జరిగేది చిన్న విషయం కావచ్చు, కానీ అది నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది. ఒక ఉద్యోగ సమాచారం రావచ్చు, ఒక పెండింగ్ పని పూర్తవ్వచ్చు, ఒక కోర్టు కేసు గురించి మంచి వార్త రావచ్చు, లేదా నీ పిల్లల విషయంలో ఒక ఆనందం కలగవచ్చు. ఏది జరిగినా దాన్ని యాదృచ్ఛికం అనుకోకు. అది నీ ప్రార్థనకు వచ్చిన సమాధానం. నీ శత్రువులు నీ బలహీనత కోసం ఎదురు చూస్తున్నారు, కానీ వారికి తెలియదు నీ వెనకాల ఉన్న దైవశక్తి ఎంత బలమైనదో. తల్లి,
నీ జీవితంలో ఈ మధ్య వచ్చిన అడ్డంకులు నిన్ను ఆపడానికి కాదు, నిన్ను మరింత బలంగా తయారు చేయడానికి. నువ్వు ఎన్నిసార్లు రాత్రిలో ఏడ్చావో నాకు తెలుసు, కానీ ఆ కన్నీరు నేలపై పడలేదు, ఆకాశానికి చేరింది. తల్లి, రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారి ఆకాశం వైపు చూసి నవ్వు. ఇది నా సమయం అని చెప్పు. నీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. నిన్ను నువ్వే గుర్తించని ఒక శక్తి బయటకు వస్తుంది. ఈ మార్పు ఒక్క రోజులోనే మొత్తం జీవితాన్ని మార్చకపోయినా అది మార్పు ఆరంభం అవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ ఇంట్లో ఒక శుభవార్త వినిపిస్తుంది. నీ గుండెల్లో భయం తగ్గిపోతుంది. నీ ముఖంలో వెలుగు కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిన్ను పరీక్షించిన కాలం ఇక నిన్ను ఆశీర్వదించే కాలంగా మారబోతుంది. తల్లి, నీకు ఒక చిన్న సూచన చెప్తున్నాను. రేపు 11:55 ఒక దీపం వెలిగించు. నీ ఇష్టదేవుణ్ణి స్మరించి 3 సార్లు లోతుగా శ్వాస తీసుకో. నీ మనసులోని భయాలన్నీ వదిలేయి. అప్పుడు 12 గంటలు అయ్యే సమయానికి నీ గుండెలో ఒక శాంతి వస్తుంది. అది సంకేతం. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పని కదులుతుంది. ఎప్పటి నుంచో దూరమైన వ్యక్తి తిరిగి సంప్రదిస్తాడు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం వస్తుంది. నీ కష్టాలు ఒక్కసారిగా మాయమవ్వకపోయినా నీ దారిలో వెలుగు కనిపిస్తుంది. తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా అనిపించుకున్నావు, కానీ నువ్వు ఒంటరిగా లేవు. నీ ప్రతి అడుగులో నేను ఉన్నాను. నీ ప్రతి కన్నీటిలో నేను ఉన్నాను. నీ ప్రతి ఆశలో నేను ఉన్నాను. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు నీ జీవితంలో గుర్తుంచుకునే సమయం అవుతుంది. ఆ సమయాన్ని భయంతో కాకుండా ఆశతో ఎదురుచూడు. నీ మనసులో ఇలా చెప్పుకో, నా జీవితం మారుతుంది. తల్లి, నీకు మంచి జరుగుతుంది. ఇది ఒక హెచ్చరిక కాదు, ఇది ఒక శుభవార్త. ఇప్పటి వరకు నిన్ను ఏడిపించిన పరిస్థితులు ఇక నీ విజయానికి కారణమవుతాయి. నువ్వు పడిన ప్రతి కష్టం నీ కథలో ఒక గొప్ప మలుపు అవుతుంది. రేపటి 12 గంటలు నీ విశ్వాసానికి వచ్చిన సమాధానం. నీకు ఈ మాటలు చదివిన వెంటనే లేదా విన్న వెంటనే ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని అనమ్మా, నేను సిద్ధంగా ఉన్నాను అని. నీ జీవితం మారుతుంది తల్లి. రేపు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఒక వినూతనమైన సంఘటన, ఒక శుభ సంకేతం వస్తుంది. వెంటనే వినమ్మా, విశ్వసించమ్మా, స్వీకరించమ్మా అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నేను చెప్పిన మాటలు కేవలం ఓదార్పు కాదు, అవి నీ జీవితంలో మొదలయ్యే మార్పుకు ముందు వచ్చే దైవ సంకేతాలు. రేపు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జరిగేది ఒక్క సంఘటన మాత్రమే కాదు, అది నీ అంతర్మనసులో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పే క్షణం. ఇప్పటి వరకు నువ్వు నీ శక్తిని నీకే తెలియకుండా దాచుకున్నావు. నువ్వు బలహీనురాలు కాదమ్మా. పరిస్థితులు కాస్త గట్టిగా ఎదురయ్యాయి అంతే. ప్రతి పరీక్ష నీకు ఒక పాఠం నేర్పింది. ప్రతి నష్టంలో ఒక బలం దాగి ఉంది. నీ జీవితంలో ఈ మధ్య వచ్చిన ఆర్థిక ఒత్తిడి, నీ ఆరోగ్యంపై వచ్చిన ఆందోళన, నీ కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న తగాదాలు, ఇవి అన్నీ తాత్కాలికం మాత్రమే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, రేపటి మధ్యాహ్నం 12 గంటలు నీకు ఒక స్పష్టత ఇస్తాయి. ఎంతో కాలంగా నీ మనసులో తిరుగుతున్న సందేహానికి సమాధానం దొరుకుతుంది. తల్లి, నీకు ఒక విషయం గుర్తుందా? ఎప్పుడో చిన్నప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండేదానివి. ఏదైనా సాధించాలి అంటే వెనక్కి తగ్గేదానివి కాదు. ఆ చిన్నారి ఇంకా నీలోనే ఉంది. ఇప్పుడు ఆమె మళ్ళీ లేచే సమయం వచ్చింది. రేపటి సంఘటన నిన్ను గుర్తు చేస్తుంది, నేను ఎందుకు పుట్టాను, నా లక్ష్యం ఏమిటి అని. నీ జీవితంలో ఒక కొత్త దిశ కనపడుతుంది. అది చిన్న సంకేతం కావచ్చు, కానీ అది నీ దారిని మార్చేస్తుంది. ఒక వ్యక్తి నీతో మాట్లాడే మాటల్లో ఒక మార్పు కనిపించవచ్చు. రేపటి నుంచే ఎదురుచూస్తున్న రిజల్ట్ రావచ్చు. లేదా నీకు చాలా ముఖ్యమైన విషయం గురించి స్పష్టత రావచ్చు. తల్లి, నీ గుండెలో ఉన్న భయం ఇప్పుడు మెల్లగా కరుగుతుంది.
ఎందుకంటే భయానికి బదులు విశ్వాసం వస్తుంది. నువ్వు ఇప్పటి వరకు నీ బాధను దాచుకొని అందరికీ ధైర్యం చెప్పావు. ఇప్పుడు నీకు ధైర్యం ఇచ్చే సమయం వచ్చింది. రేపు మధ్యాహ్నం 12 గంటలు అయ్యే సమయానికి ఒక చిన్న మార్పు నీ ముఖంలో కనిపిస్తుంది. నీ కళ్ళలో ఒక వెలుగు కనిపిస్తుంది. అది నీ ఆశ యొక్క వెలుగు. నీకు అనిపిస్తుంది, ఇంతకాలం నేను ఎందుకు అంతగా భయపడ్డాను అని. ఎందుకంటే దేవుడు నీకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. తల్లి, నీ జీవితంలో 3 విషయాలు మారబోతున్నాయి. నీ ఆలోచన విధానం, నీ చుట్టూ ఉన్న వాతావరణం, నీ భవిష్యత్తుపై నీ దృక్పథం. ఈ 3 మారితే జీవితం మొత్తం మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు గతాన్ని పట్టుకొని బాధపడ్డావు, కానీ రేపటి తర్వాత నువ్వు భవిష్యత్తును ఆశగా చూస్తావు. నీకు సహాయం చేయడానికి ఒక అనుకోని వ్యక్తి ముందుకు రావచ్చు. అతను లేదా ఆమె నీకు ఒక మాట చెప్తారు. ఆ మాటే నీకు మార్గదర్శకం అవుతుంది. తల్లి, నీ శ్రమ వృధా కాలేదు. నీ ప్రార్థన విన్నవే. నీ ఆర్తనాదం ఆకాశానికి తాకింది. రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో నీకు అనిపించే ఆ శాంతి, అదే దైవ స్పర్శ. నీ ఇంట్లో ఒక చిన్న సూచకం కనిపించవచ్చు. దీపం ఆరిపోకుండా వెలిగిపోవచ్చు, లేదా గాలి సున్నితంగా వీచవచ్చు. నీ కష్టాలు నీకు బలం ఇస్తాయి. నీ బాధ నీకు సహనం నేర్పుతుంది. నీ కన్నీళ్లు నీకు విశ్వాసం ఇస్తాయి. ఇప్పుడు నీ వంతు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. తల్లి, నీకు మంచి జరగబోతుంది. నీ జీవితంలో ఒక వినూత్నమైన శుభ సంకేతం ప్రవేశించబోతుంది. నీ గుండెలో ఆనందం నింపే వార్త రాబోతుంది. నీ ముఖంలో చిరునవ్వు తెప్పించే సంఘటన జరగబోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం. విశ్వసించు తల్లి, స్వీకరించు తల్లి, నీ మార్పు ప్రారంభమైంది అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.